నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని కోమన్పల్లిలో దళిత కుటుంబాలపై వీడీసీ దౌర్జన్యానికి దిగింది. 30 సంవత్సరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూమి తమది కాదని వీడీసీ సభ్యులు దాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని దళిత కుటుంబాలు ఆరోపించాయి. ఇక ఈ భూమిని దక్కించుకోవాలంటే 6 దళిత కుటుంబాలు కలిసి భారీ జరిమానా చెల్లించాలని గ్రామ అభివృద్ధి కమిటీ హుకుం జారీ చేసింది. ఈ నెల 25వ తేదీలోపు 1,05,000 రూపాయలు చెల్లించాల్సిందిగా కండిషన్ పెట్టారు. గడువు ముగియడంతో అదనంగా 50,000 రూపాయలు ఫైన్తో కలిపి మొత్తంగా 2 లక్షల రూపాయలు చెల్లించాలని వీడీసీ కోరింది. అయితే జరిమానా చెల్లించడానికి నిరాకరించిన 6 కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ నుంచి బహిష్కరించారు. దళిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సిపి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కొందరు వీడీసీ సభ్యులు దళితులమనే చిన్న చూపుతో కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వే చేయడానికి వచ్చిన సర్వేయర్ కూడా వీడీసీ సభ్యులకు వత్తాసు పలికాడంటూ దళిత కుటుంబాలు ఆరోపించాయి. 26 నుంచి 2 లక్షలు చేశారు. అప్పుడు అద్రాలు పాతారు కానీ పట్టాల పంపిణీ జరగలేదు. మళ్ళీ రీసెంట్లీ 2020 ఆగస్టు లోపల వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది కలిసి వీడీసీ వారు ఈ ప్లాట్లు చదివిన చేసే టైంలో కక్షపూర్తంగా రాళ్ళు తీసేసారు. తీసేసి మళ్ళీ రీసెంట్ అక్టోబర్లో వీళ్ళు ఏం చేశారంటే సర్వేని తీసుకొచ్చి మొదటి రోజు సర్వేర్ గారు అక్కడ ఒక 20 ప్లాట్లు పెట్టిండు. ఆ రోజు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆయన ప్లాట్లు పెట్టుకుంటూ వస్తూ ఉంటే ఒక వీడీసీ సభ్యుడు వచ్చి సార్ ఈ రోజు ప్లాట్లు పెట్టద్దు, మేము అందరం మీరు పెట్టద్దు అన్నాడు. ఆ ప్లాట్లు పెట్టే రోజు కూడా సర్వేర్ గారు ఎలాంటి ప్రాబ్లం అంతా ఓకే అన్నాడు. పెట్టి వస్తుంటే మరుసటి రోజు నుంచి ఇక్కడ సార్ మేము ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాం, అయిపోయింది. ఇక్కడ ఇందిరం మైన్ల కొరకు అని చెప్పేసి రీసర్వే చేశారు. సర్వే చేసే క్రమంలో సర్వేయరు అక్కడ 15 ఫీట్లే వదిలి ఇక్కడ ఎక్స్ట్రా భూమి వచ్చింది. ఎక్స్ట్రా 5 ఫీట్లు వచ్చింది. 5 ఫీట్ల దానికి వీడీసీ వారు జరిమానా విధించి మా భూమి తీసుకుంటున్నారు, ప్లస్ దానికి 5 మీటర్లు మీ దాంట్లో కలిసి అక్రమంగా వాడుకున్నాం అన్న ఉద్దేశంతో ఒక్కొక్కరికి 6 కుటుంబాలకు 1,50,000 రూపాయలు జరిమానా విధించినారు. మళ్ళీ ఈ విషయాన్ని పాస్పోర్ట్ విచారణలో నిర్లక్ష్యం వహించిన బిక్కనూరు